హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆటో అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో పెట్రోల్ వేరియంట్ అయితే రివ్యూ చేశాము, టీవీఎస్ కింగ్ డ్యూరా మ్యాక్స్ ప్లస్ అని చెప్పేసి. ఎవరైనా పెట్రోల్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఇంకా ఈ ఎలక్ట్రిక్ ఆటో విషయానికి వస్తే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ 12 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారు. అలాగే మీకు లోపల డాష్ బోర్డ్ కూడా ఎల్సీడీ కన్సోల్ అయితే ఉందన్నమాట. సో చాలా మంచి ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి కాబట్టి మొత్తం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ఆటోలో 11 కిలోవాట్స్ పిఎంఎస్ఎం మోటార్ అయితే ఇచ్చారు. లోపల ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మోటార్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. పిఎంఎస్ఎం మోటార్ అనేది మనకి పవర్ ఎఫిషియన్సీ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉండిద్ది బిఎల్డిసి మోటార్తో కంపేర్ చేసుకుంటే. అలాగే టార్క్ 40 న్యూటన్ జనరేట్ చేసింది ఈ మోటార్. సో మనకి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుండిద్ది. తర్వాత నేను డ్రైవ్ చేస్తాను కదా, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో మీతో షేర్ చేసుకుంటా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ఆటోలో టోటల్గా మీకు 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి, ఎకో, సిటీ అండ్ పవర్ అని చెప్పేసి. ఇంకా సర్టిఫైడ్ రేంజ్ విషయానికి వస్తే 179 కిలోమీటర్స్ ఈ ఆటో అయితే వెళ్ళిద్ది అనమాట. వన్స్ మనం ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే. అంత రేంజ్ ఎందుకు వస్తుందంటే 9.2 kWh బ్యాటరీ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. సో మనకి లిథియం అయాన్ బ్యాటరీ అనమాట, అందుకే మనకి అంత రేంజ్ అయితే వస్తుంది. ఎకోలో వెళ్ళారనుకోండి టాప్ స్పీడ్ అనేది 40 అయితే వెళ్ళిద్ది. సిటీ మోడ్లో మీకు 50 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది. పవర్ మోడ్లో చూసుకున్నట్లయితే ఓవరాల్గా మీరు 60 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఆటో నుంచి. ఇంకా ఇంత పెద్ద బ్యాటరీని ఛార్జింగ్ పెట్టాలంటే మాత్రం మీకు 0 to 100% 3 hours 30 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అంత ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే టోటల్గా ఈ వెహికల్లో రెండే గేర్లు అయితే ఉంటాయి. ఫిజికల్ గేర్స్ అయితే ఏమి కాదు, 2 మోడ్స్ అని చెప్పాను కదా. సో మీరు ఫ్రంట్ పెట్టుకున్నారనుకోండి ఫార్వర్డ్కి అయితే వెళ్ళిద్ది, రివర్స్ పెట్టుకుంటే వెహికల్ రివర్స్ వస్తుంది అనమాట. సో అది ట్రాన్స్మిషన్ ఈ వెహికల్లో. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్రేకింగ్ అయితే చాలా బాగుంది. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 12 ఇంచ్ స్టీల్ వీల్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి సిల్వర్ కలర్ స్టీల్ వీల్ అనమాట. చూస్తానికి చాలా బాగుంది కదా. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఆటోలో కూడా మనకి కొద్దిగా చిన్న వీల్ అయితే ఉండిద్ది, కానీ దీంట్లో మనకి 12 ఇంచ్ స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేశారు. టైర్ విషయానికి వస్తే 120/80 R12 ఇంచ్ టైర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంత పెద్ద టైర్ ఇచ్చారు కాబట్టి 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ తో లభిస్తూ ఉంది. హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఈ ఆటోలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే మీ ఏరియాలో గుంతలుగా ఉన్న పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. అదొక ప్లస్ పాయింట్ అయితే మీరు నోటీస్ చేస్తారు. తర్వాత వాటర్ వేడింగ్ కెపాసిటీ విషయానికి వస్తే 500 mm అనేది ఉంది. వాటర్ వేడింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా మీ ఏరియాలో వాటర్ నిలిచినా లేకపోతే వాటర్ ఎక్కువగా ఉన్న చోటకి ఈ ఆటోని వేసుకుని వెళ్ళినా సరే 500 mm దాకా ఈ ఆటో మునిగినా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో అట్లాంటి ఫీచర్ అయితే ఈ ఆటోలో ఉంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అనమాట. టీవీఎస్లోనే మనకి ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు డ్యూరా మ్యాక్స్ ప్లస్లో చూసుకున్నా సరే ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఉండిద్ది. ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి. నైట్ టైం లైట్స్ విజిబిలిటీ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు కాబట్టి కొంచెం బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. బ్యాక్ సైడ్ లైట్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి బ్యాక్ సైడ్ లైట్స్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. ఇవి కూడా మనకి ఎల్ఈడీఏ ప్రొవైడ్ చేశారు. లైట్స్ దగ్గర వీళ్ళు కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. లీడింగ్ ఆర్మ్ కాయిల్ స్ప్రింగ్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ హైడ్రాలిక్ డాంపర్స్, ట్రైలింగ్ ఆర్మ్స్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కలర్స్ విషయానికి వస్తే టోటల్ గా ఈ వెహికల్ అయితే ప్రజెంట్ మన ఏపీ అండ్ తెలంగాణలో 2 కలర్స్ లో లభిస్తూ ఉంది. ఇదైతే బ్లూ కలర్, ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. అలాగే మీకు వైట్ కలర్లో కూడా ఈ ఆటో అయితే అవైలబిలిటీలో ఉంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. బ్లాక్ అండ్ పింక్ కలర్స్ కూడా ఉన్నాయి, కానీ అవి ప్రజెంట్ మనకైతే అవైలబిలిటీలో లేవు. ఇంకా ఇక్కడ మిర్రర్స్ విషయానికి వస్తే ఇవి మీకు చాలా పెద్ద మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు డ్రైవ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు ఏంటనేది క్లియర్గా అయితే ఇక్కడ విజిబిలిటీలో ఉండిద్ది. మిగతా ఆటోస్తో కంపేర్ చేస్తే ఇది కూడా మీకు కొద్దిగా పెద్దగా అయితే ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు స్టీల్ రాడ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇవి కూడా కొంచెం హెవీగా అయితే ఉన్నాయి అనమాట. ఈ పైప్ ఏదైతే ఉందో అది కొద్దిగా లావుగా అయితే ఉంది. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి మీకు ఒక లాక్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇట్లా అని మీరు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. సో నా హైట్కి తగ్గట్టుగా చూసుకున్నట్లయితే ఇక్కడ 6 feet హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా కూర్చోవచ్చు. అంత కంఫర్ట్ అయితే ఉంది. ఈజీగా 4 persons అయితే కూర్చోవచ్చు బ్రో. కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే మాత్రం 3 కూర్చొని ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు. సో ఇట్లా డోర్ వేసుకున్నట్లయితే సేఫ్టీ. చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, కింద పడిపోకుండా మీకు డోర్స్ అయితే ఇస్తూ ఉన్నారు. మిగతా ఆటోస్లో చూసుకున్నట్లయితే ఇట్లాంటి డోర్స్ కూడా అయితే ఉండవు అనమాట. ఈ మధ్య అన్ని ఆటోస్లో కూడా డోర్స్ ఇస్తున్నారు, కానీ పాత ఆటోస్లో ఈ డోర్ ఫెసిలిటీ అయితే లేదు. ఇది ఉంటే మనకి చాలా ఉపయోగం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో మీరు రిమూవ్ చేయాలన్నా సరే ఇది పైకి ప్రెస్ చేసి ఇట్లా అయితే తీసుకోవచ్చు. సో ఈ కంపార్ట్మెంట్ బ్లాక్ కలర్లో ఉంది కదా, దీని కింద అయితే మనకి బ్యాటరీ అయితే ఉండిద్ది. ఈ బ్యాటరీ అనేది ఓన్లీ పిఎంఎస్ఎం మోటార్కి మాత్రమే సప్లై చేసిద్ది అనమాట. ఈ లైట్స్కి సంబంధించిన కానీ ఈ వైపర్కి సంబంధించిన దేనికైనా సరే మీకు సపరేట్గా ఆక్స్ బ్యాటరీ అని చెప్పేసి ఇంకొక బ్యాటరీ అయితే ఈ బ్యాక్ సైడ్ ప్యాసింజర్ సీట్ కింద అయితే ఉండిద్ది. సో దాని ద్వారా మీకు పవర్ సప్లై అయితే తీసుకునిద్ది. దీనివల్ల మనకి ప్లస్ ఏంటంటే, మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు మాత్రం ఏదైతే మీకు 9.2 kWh బ్యాటరీ ఉందో దానివల్ల పవర్ అనేది మీకు ఈ మోటార్కి మాత్రమే వెళ్ళిద్ది. సో రేంజ్ అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
సో లైట్స్కి పవర్ వెళ్ళి ఈ వైపర్స్కి పవర్ వెళ్ళింది అనుకోండి, మీకు రేంజ్ అయితే తగ్గిపోయింది కదా, అట్లాంటి ప్రాబ్లం అయితే ఈ ఆటోలో లేదు. ఇంకా ఇక్కడ మీరు హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఎల్లో కలర్లో హార్న్ అయితే ఉంది. దాని తర్వాత మీరు వైపర్ ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉంది. దాని తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని తర్వాత హెడ్ లైట్ ఆన్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారు. దాని పక్కన మీకు FMR అని చెప్పేసి ఉంది కదా, F అంటే ఫ్రంట్, R అంటే రివర్స్, M అంటే మాత్రం మోడ్స్ మీరు చేంజ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఇచ్చారనమాట. చాలా సింపుల్, మీరు ఇది రైట్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. కన్సోల్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. స్పీడోమీటర్ అయితే డిజిటల్ తో ఉంది. ఇక్కడ మీకు డిజిటల్ లో బ్యాటరీ రేంజ్ అయితే చూపిస్తూ ఉంది. అలాగే క్లాక్ అయితే ఉంది, ఓడోమీటర్ ఉంది, ట్రిప్ మీటర్ అయితే ఉంది. కింద మీకు స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, అంటే ఈ వెహికల్లో బ్లూటూత్ కూడా ఉంది. మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే 10x10 నావిగేషన్ కూడా ఈ కన్సోల్ మీరు తెలుసుకోవచ్చు. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఈ ఆటో అయితే లభిస్తూ ఉంది. ఇంకా గ్లో బాక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 2 పాకెట్స్ అయితే ఉన్నాయి కదా, కొద్దిగా స్పేస్ అయితే ఉంది, మీ డాక్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. 2 గ్లో బాక్స్లు అయితే ప్రొవైడ్ చేశారు. ప్రైస్ విషయానికి వస్తే 2,95,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే గుంటూరు ఆటోనగర్లోని రిత్తికా మోటార్స్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్ స్పెసిఫికేషన్స్ గురించి. ఇప్పుడు ఈ వెహికల్ డ్రైవ్ చేస్తాను, నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటా. కీ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది, చాలా చిన్నగా అయితే ఉంది. సో కీ అనేది ఇక్కడ పెట్టి రైట్ సైడ్ తిప్పిన వెంటనే మనకి కన్సోల్ అయితే ఆన్ అవుతుంది అనమాట. బ్లాక్ అండ్ వైట్ LCD కన్సోల్ అయితే చూస్తానికి చాలా బాగుంది కదా. డే టైమ్ కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ అయితే రిమూవ్ చేయాలి. హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసిన తర్వాత మీకు ఏదైతే ఇక్కడ FMR అని చెప్పేసి ఉంది కదా, సో F అంటే ఫ్రంట్ అనమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇక్కడ న్యూట్రల్లో ఉంది. కొంచెం క్లోజ్కి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు N అని చెప్పేసి బ్లింక్ అవుతుంది కదా. సో N అంటే మీకు న్యూట్రల్లో ఉన్నట్టు అనమాట. F ప్రెస్ చేయగానే మనకి Fలోకి మారిపోయింది చూసారంటే ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తానికి రెడీగా ఉంది. సో ఇట్లా యాక్సిలేటర్ ఇవ్వగానే మీకు ఆటో అయితే మూవ్ అవుతుంది అనమాట. చాలా సింపుల్ ఈ ఆటో డ్రైవ్ చేయటం. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు ఎకో మోడ్లో అయితే ఉన్నాం. సో ఎకో అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, ఎకో మోడ్లో ఎంత స్పీడ్ వెళ్ళేదో చూద్దాం. కంపెనీ వాళ్ళు మనకి 40 km/h స్పీడ్ చెప్పారు ఎకో మోడ్లో. ఫార్టీ 45 km/h స్పీడ్తో వెళ్తా ఉంది ఎకో మోడ్లో అయితే. ప్రస్తుతానికి ఇది హైవే కాబట్టి మీకు జనాలు కూడా ఎవరు లేరు కాబట్టి నేను ఇక్కడ స్పీడ్గా అయితే పోనిస్తూ ఉన్నాను. ఇప్పుడు M అని చెప్పేసి ఉంది కదా, సో ఇది ప్రెస్ చేస్తున్నాను. సిటీలోకి చేంజ్ అయ్యింది చూసారా. మనకి ఇప్పుడు 50 km కంపెనీ వాళ్ళు చెప్పింది. ఈజీగా 53 km/h స్పీడ్ అయితే వెళ్తుందన్నమాట. సో పవర్ మోడ్లో పెట్టుకుంటే 60 km దాటిద్ది. చూద్దాం 60 km/h స్పీడ్తో వెళ్తే లేదో పవర్ మోడ్లో అయితే. సో చూసారు కదా, ఈజీగా 66 అయితే రీచ్ అయింది. మీకు 70 km/h స్పీడ్ అయితే ఈ ఆటో వెళ్ళగలదు పవర్ మోడ్లో అయితే. సో ఇది మోడ్స్ గురించి అయితే. మీరు రన్నింగ్లో వెళ్తూ ఇప్పుడు మనం పవర్ మోడ్లో అయితే ఉన్నాం కదా. సో M1 నొక్కగానే ఎకో మోడ్లోకి అయితే వచ్చేసింది. కొద్దిగా పవర్ అయితే తగ్గిందనమాట. PMSM మోటార్ అయితే చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. సో మీకు నార్మల్గా IC ఇంజన్స్లో వైబ్రేషన్స్ అయితే ఉంటాయి కదా, సో అట్లా ఈ వెహికల్లో అయితే వైబ్రేషన్స్ కూడా ఏమి లేవు అనమాట. మోటార్ కాబట్టి మీకు మోటార్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా స్మూత్గా బాగుంది. పెర్ఫార్మెన్స్ అయితే సెకండ్ టైం అనమాట ఇది నడపడం. సో ఆటో మీద డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా నాకేం లేదు, అయినప్పటికీ నేను ఇంత స్మూత్గా అయితే కాన్ఫిడెంట్గా నడపగలుగుతున్నాను అంటే సో అంత ఈజీగా ఉందన్నమాట. ఎవరైనా సరే ఈ ఆటోని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. బ్రేక్స్ గురించి చూద్దాము. హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. ఓకే, బ్రేక్స్ అయితే బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు చూసారా, మనం ఎటువంటి క్లచ్ అయితే ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్గా మనం స్కూటీస్ డ్రైవ్ చేస్తాం కదా, సేమ్ అలాగనే ఈ ఆటోని డ్రైవ్ చేసుకోవచ్చు. Fలో పెట్టుకుంటే ఫ్రంట్కి రెడీగా ఉంటుంది వెళ్ళడానికి. సో ఇట్లా యాక్సిలేటర్ ఇవ్వటం, ముందుకు వెళ్ళిపోవటం. ఎవరైనా అడ్డొచ్చారనుకోండి సింపుల్గా బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటో ఆగిద్ది అనమాట. సో అదొకటి నాకు బాగా నచ్చింది. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ Type-A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్ని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నట్లయితే ఈ కన్సోల్లోనే మీకు 10x10 నావిగేషన్ చూపిస్తూ ఉంటుంది. వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు వాటర్ బాటిల్ హోల్డర్ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఇదైతే మీకు ప్లాస్టిక్తో తయారు చేశారు. ఇంకా మిర్రర్స్ కూడా మీకు చాలా బాగున్నాయి. కన్వీనియంట్గా అయితే మీకు బ్యాక్ సైడ్ ఎవరు వస్తున్నారు ఏంటనేది క్లియర్గా కనిపించడానికి చాలా పెద్ద మిర్రర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో మనం ఇట్లా టర్నింగ్ తిరగాలంటే సిగ్నల్ లైట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఇక్కడ సిగ్నల్ లైట్ స్విచ్ అయితే ఉంది, నేను ఇట్లా వేసాను, బ్లింక్ అవుతుంది చూసారా. సో ఈ మిర్రర్స్లో ఎవరైనా వస్తున్నారా లేదా బ్యాక్ సైడ్ చూసుకొని మీరు యూటర్న్ తిప్పడమే. సో బ్యాక్ సైడ్ అయితే ఎవరు రావట్లేదు కాబట్టి నేను యూటర్న్ తిప్పేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా కన్వీనియంట్గా చాలా ఫ్రీగా అయితే మూవ్ అయిపోయింది. సో సిగ్నల్ లైట్స్ అయితే ఆఫ్ చేసుకున్నాను.
నైట్ టైం ఎప్పుడైనా మీరు వెహికల్ పక్కన ఆపుకున్నప్పుడు హజార్ లైట్స్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ ఆటోలో హజార్ లైట్స్ కూడా ఇచ్చారు. ఈ ఫ్రంట్ సైడ్ మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఉంది కదా, ఆ స్విచ్ ప్రెస్ చేస్తే మీకు ఫ్రంట్ సైడ్ 2 సిగ్నల్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి, బ్యాక్ సైడ్ 2 సిగ్నల్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి. ఇట్లా మీకు ఆ స్విచ్ నొక్కడం వల్ల 4 సిగ్నల్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి అన్నమాట. సో ఒకసారి మనం సిటీ మోడ్లోకి అయితే పెట్టేసాము. ఈ కన్సోల్లో కూడా బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది అనేది మనకి చూపిస్తూ ఉంది. యావరేజ్గా స్పీడ్ మనకి 22 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా తిరుగుందనమాట, అది చూపిస్తూ ఉంది. ట్రిప్ మీటర్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. 2 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి యాక్చువల్లీ, అదొకటి నాకు బాగా నచ్చింది. ఓడోమీటర్ మొత్తం మీకు డిజిటల్తో లభిస్తూ ఉన్నాయి. కంఫర్ట్ చాలా బాగుంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను కదా, నాకైతే ఇక్కడ ఎక్కడ తగలటలేదు చూసారా. 5'9", 5'10" దాకా అయితే మీరు కూర్చొని ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయొచ్చు. ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్న టీవీఎస్ ఈవీ షోరూమ్కి అయితే వెళ్ళండి, అక్కడ ఈ వెహికల్ అవైలబిలిటీలో ఉంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వాళ్ళకి కంఫర్ట్ బాగుంది, ఎవరైతే డ్రైవర్ ఇక్కడ కూర్చుంటారో వాళ్ళకి సీట్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ మీకు ఇది చూసారా సపోర్టు, సో ఇది కూడా కంఫర్టబుల్గా అయితే ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా డ్రైవ్ ఎక్స్పీరియన్స్, వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి టెస్ట్ రైడ్ చేయాలనుకుంటే గుంటూరు హిర్తిగా మోటార్స్లో అయితే వెహికల్ రెడీగా ఉంది, మీరు టెస్ట్ రైడ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫినాన్స్కి సంబంధించిన డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు మొత్తం మీకు క్లారిఫై చేస్తారు. సో ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వెహికల్స్ రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.